ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చెక్కిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు శ్రీ చెక్కిలం సురేష్ గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీమతి చెక్కిలం సురేష్ గారు, అలాగే చెక్కిలం హరిప్రసాద్ గారి తల్లి గారైన మరియు క్రీస్తు శేషులు శ్రీమతి సావిత్రి గారి జ్ఞాపకార్థంగా 11వ నెల మాసికం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి చెక్కిలం సావిత్రమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి చెక్కిలం సావిత్రి గారికి, అలాగే క్రీస్తు శేషులు చెక్కిలం దామోదర్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు క్రీస్తు శేషులు శ్రీమతి చెక్కిలం సావిత్రి గారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులు శ్రీమతి చెక్కిలం సావిత్రి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు చెక్కిలం సావిత్రమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ, చెక్కిలం కుటుంబ సభ్యులందరికీ, శ్రీ చెక్కిలం హరిప్రసాద్ సార్ గారికి, అలాగే శ్రీమతి శ్రీలత గారికి, అలాగే శ్రీ చెక్కిలం సురేష్ సార్ గారికి, శ్రీమతి రాధిక గారికి, చిరంజీవి తేజ గారికి, పోల సుజాత గారికి, సురేష్ గారికి, చెక్కిలం రమేష్ గారికి, సురేఖ గారికి, మరియు చెక్కిలం సావిత్రమ్మ గారి, అలాగే చెక్కిలం దామోదర్ సార్ గారి, మరియు మనమన్లకు మనమరాళ్లకు మునిమనమన్లకు మునిమనమరాళ్లకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ముక్కోటి దేవతల దీవెనలు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి సురేఖ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, అలాగే వీళ్లకు నెలకు సరిపోయే మందులు, అలాగే మరియు బట్టల పరంగా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న మరియు పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ చెక్కిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు మరియు శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, అలాగే బెండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
ఏమనుకున్నాం